మాది రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలము రావులపల్లి గ్రామము. నా పేరు చంద్రయ్య స్వామి. మేము అక్కడ శ్రీశైల బ్రహ్మోత్సవాలు చేసుకొని కుమరెల్లి వెళ్ళాము. కుమరెల్లి ఉత్సవాలు అయిపోగానే ఇక్కడ చెరుగడ్డ కళ్యాణానికి వచ్చేసాము. రేపు చెరుగడ్డ కళ్యాణం అయిపోయిన తర్వాత మన సమ్మక్క సారక్క జాతరకి వెళ్తాము. కుంభమేళకి సమ్మక్క సారక్క అయిపోయిన తర్వాత మళ్ళీ మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్తాము. అట్లే మన ఇక్కడ చెరుగట్టులో ఆ పరశురాముడు 108 లింగాలు ప్రతిష్ఠ చేశాడు. అందులో 108వ లింగం ఇది లాస్ట్ లింగము. దీనికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆ జడల రామలింగేశ్వరుడు వచ్చిన భక్తులందరికీ గుణంగా ఎన్నవేలిగా మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏది చెప్పుకుంటుంది. కొడుకులు పుట్టాలనుకుంటే కొడుకులు, బిడ్డలు పుట్టాలంటే బిడ్డలు, ఏ సంకల్పం నీ మనసులో అనుకొని కోరుకుంటే ఆ సంకల్పం గట్టిగా నెరవేరుతుంది. ఇక్కడ ప్రతి అమావాసకు ఇప్పుడు 12 ఏళ్ళకోసారి కుంభమేళ వస్తాయి. ఈ చెరువుగట్టులో రామలింగేశ్వరునిదే కదా నెలకొక కుంభమేళ. ప్రతి అమావాసకు కుంభమేళనే. ప్రతి అమావాసకు 1,00,000 మంది వచ్చి అక్కడ సంకల్పం చెప్పుకుంటారు. వాళ్ళ సంకల్పము ఏది చెప్పుకుంటే అది నెరవేరుతుంది. కాబట్టి ఇక్కడ అది ప్రాధాన్యత. కాబట్టి ఇక్కడ ఈ నల్గొండలో గుణంగా ఆ పరశురాముడు 108 లింగాల్లో ఈ రాష్ట్రలింగం ప్రతిష్ఠ చేశాడు. ఈ నల్గొండలో మళ్ళీ దేవతల గురువైనటువంటి బృహస్పతి గుణంగా యావత్ భారతదేశంలో ఎక్కడ లేకుండా ఆయన ఒకటే లింగం ప్రతిష్ఠ చేశాడు. అది ఎక్కడంటే నల్గొండలో పానగల్లు షాయ సోమేశ్వర స్వామి దేవస్థానం. కాబట్టి ఇక్కడ ఈ చెరుగడ్ల గుణంగా మనసులో సంకల్పం ఏ చెప్పుకుంటే గుణంగా అది గట్టిగా నెరవేరుతుంది. ఇక్కడ లక్షలాది మంది వచ్చి ఈరోజు ఆ స్వామివారి కళ్యాణానికి వచ్చేసి బియ్యము మొక్కులు నెరవేర్చుకుంటూ అందరూ దర్శనము చేసుకుంటూ అందరూ సహకరిస్తారు. కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ